2024 టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం మూవీ సంక్రాంతికి వచ్చి అట్టర్ ఫ్లాప్ అయింది. నాగార్జున నాసామిరంగా సోసోగా యావరేజ్ హిట్ అయింది. ఆ నెలలో ఒక్క హనుమాన్ తప్ప మిగతా ఏవి కూడా సరైన హిట్ అవ్వలేదు. ఇక ఫిబ్రవరి నెల మామూలుగానే అన్ సీజన్. ఆ నెలలో రిలీజ్ అయిన ధీరా, కిస్మత్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బూట్కట్ బాలరాజు, యాత్ర 2, ఈగల్, ఊరు పేరు భైరవకోన ఇలా దాదాపుగా 25 సినిమాలు రిలీజ్ అయితే వాటిట్లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ మాత్రమే హిట్ అయింది. కొన్ని సినిమాలు అయితే అసలు రిలీజ్ అయినట్లు కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మార్చి నెల వచ్చేసింది. ఈ నెల మొదటి రోజే 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, వెన్నెల కిషోర్ చారి 111, శివ కందుకూరి భూతద్దం భాస్కర్ నారాయణ. ఈ వీకెండ్కి మీరు సరదాగా ఏదైనా సినిమాకి వెళ్ళాలన్నా, లేదంటే బోర్ కొట్టి ఏదో ఒక సినిమా చూసి కాస్త రిలీఫ్ అవ్వాలన్నా ఈ మూడింటిలో ఏ సినిమాకి వెళ్ళొచ్చు? సినీ లవర్స్కి నేనిచ్చే సజెషన్ ఏది? ఈ మూడింటిలో ది బెస్ట్ మూవీ ఏదనేది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 ఆపరేషన్ వాలెంటైన్. వరుణ్ తేజ్ హీరోగా, మానుషి చిల్లర్ హీరోయిన్గా, శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్లో వచ్చిన మూవీ ఆపరేషన్ వాలెంటైన్. మన భారత సైనికుల మీద జరిగిన పుల్వామా ఉగ్రదాడి గుర్తుంది కదా మీకు? ఆ రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీసిన మూవీ ఇది. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, హీరో అర్జున్ రుద్రదేవ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో స్క్వాడ్రన్ లీడర్గా పనిచేస్తుంటాడు. అతనికి కొంచెం ఆవేశం ఎక్కువ అండ్ దేశభక్తి కూడా ఎక్కువే. దేశం కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధపడుతుంటాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఆపరేషన్ వజ్ర పేరుతో ఒక సీక్రెట్ ఆపరేషన్ చేస్తారు. అయితే రుద్ర చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల అతని ఫ్రెండ్ కబీర్ చనిపోతాడు. దాంతో ఆ ప్రాజెక్ట్ వజ్రకి బ్రేక్ పడుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 40 మంది భారత సైనికులు చనిపోతారు. ఈ పుల్వామా అటాక్పై రివెంజ్ తీర్చుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేస్తారు. ఈ సర్జికల్ స్ట్రైక్స్ని సక్సెస్ చేసే బాధ్యతని అర్జున్కి అప్పగిస్తారు. మరి తర్వాత ఏం జరిగింది, వారు దాన్ని ఎలా విజయవంతం చేశారనేది మిగతా స్టోరీ. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే, మనకు ముందే దీని స్టోరీ తెలుసు కాబట్టి ఇలాంటి మూవీస్లో స్క్రీన్ ప్లే అనే ఎమోషన్తో మనల్ని కన్విన్స్ చేయాలి. అప్పుడే సినిమాని మనం ఫీల్ అవ్వగలుగుతాం. అయితే ఇందులో మనల్ని ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే కానీ, మనం ఫీల్ అవ్వగలిగే ఎమోషన్ కానీ ఉండదు. దానికి తోడు బ్యాడ్ విఎఫ్ఎక్స్. అసలు ఆ ఎయిర్ ఫోర్స్ స్ట్రైక్స్ చూస్తున్నప్పుడు బొమ్మ విమానాలు అని చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మరి నిర్మాత బడ్జెట్ పెట్టడానికి వెనకాడాడో, లేదంటే విఎఫ్ఎక్స్ వర్క్ టీం వాళ్ళు చేతులు ఎత్తేసారో తెలియదు. ఈ సినిమా టైటిల్కి సినిమాకి అసలు సంబంధమే ఉండదు. అంటే ఫిబ్రవరి 14న పుల్వామా అటాక్ జరిగాయని ఆపరేషన్ వాలెంటైన్ అని టైటిల్ పెట్టి ఉండొచ్చు, కానీ మనం ఫీల్ అయ్యేంత లవ్ స్టోరీ ఉండదు అక్కడ. ఇక ఆ ఎయిర్ స్ట్రైక్స్ కూడా ఏమంత ఉండవు. అంటే హీరో దేశం కోసం అంత సాహసం చేస్తున్నాడంటే ఆ దేశభక్తి అనే ఎమోషన్ని మనం కూడా ఫీల్ అవ్వాలి కదా. అలాంటిదేం ఉండదు. యాక్షన్ మోడ్ అన్న ప్రతిసారి హీరో ఒక ఫైటర్ జెట్ తీసుకొని పాకిస్తాన్ వెళ్ళడం, గాల్లో 2 పల్టీలు కొట్టడం, 2 బాంబులు వేయడం, అంతే, దట్స్ ఆల్. పైగా ఆ ఎయిర్ స్ట్రైక్ చేసేటప్పుడు హీరో కొంచెం స్ట్రగుల్ అవుతుంటాడు కదా, దానికి మనం కనెక్ట్ అవ్వకపోగా బాగానే ఎక్స్ట్రాలు దెంగుతున్నావుగా అనుకుంటాం. దీనికి రానా హీరోగా చేసిన గాజీ మూవీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. దాని స్టోరీ కూడా మనకి ముందే తెలుసు, కానీ ఆ సినిమా చూస్తున్నప్పుడు హీరో స్ట్రగుల్ అయితే మనం కూడా స్ట్రగుల్ అవుతాం, ఫీల్ అవుతాం, టెన్షన్ పడతాం. కానీ దీంట్లో అలా ఉండదు. కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. ఏ మాత్రం ఎంటర్టైన్ అయ్యే ఛాన్సే ఉండదు. మన లిస్ట్లో ఆపరేషన్ వాలెంటైన్ టోటల్లీ ఫెయిల్డ్. అందుకే దీన్ని లాస్ట్లో వేస్తున్నా. నాకు తెలిసి దీన్ని చూడకపోవడమే మంచిది. తర్వాత మీ ఇష్టం. నెక్స్ట్, చారి 111. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది ఇదొక కామెడీ థ్రిల్లర్ అని. అయితే ఒక సినిమాలో కామెడీ ట్యాగ్ చేయడం వేరు, సినిమా మొత్తానికి హీరోగా ఉంటూ కామెడీ చేయడం వేరు. ఆ రెండు కూడా చాలా డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ అని వెన్నెల కిషోర్ ఈ చారి 111 మూవీతో నిరూపించాడు. బేసిక్గా కమెడియన్ హీరోగా ఉన్నాడు కాబట్టి మనం కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. మరి ఈ సినిమాలో అది ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, రుద్రనేత్ర అనే ఒక సీక్రెట్ ఏజెంట్ టీంని మురళీ శర్మ నడిపిస్తుంటాడు. దేశ భద్రత కోసం ఈ టీం సీక్రెట్గా పనిచేస్తుంటుంది. వీళ్ళకి సీఎం సపోర్ట్ కూడా ఫుల్గా ఉంటుంది. అయితే హైదరాబాద్లో సూసైడర్ బాంబ్ అటాక్ జరుగుతుంది. కానీ అతని దగ్గర ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ బాంబులు కానీ దొరకవు. దాని గురించి ఎంక్వైరీ చేయడానికి ఏజెంట్ చారి 111ని అపాయింట్ చేస్తారు. ఆ బాంబ్ పేలుడు ఎలా జరిగింది, ఎవరు చేశారు, కెమికల్ పిల్ అంటే ఏంటి, అసలు దీన్ని ఎలా సాల్వ్ చేశాడనేది మిగతా స్టోరీ. ఇప్పుడు ఈ సినిమా చూడాలా వద్దంటే మాత్రం నేనైతే ఖచ్చితంగా కరాఖండిగా చెప్తాను, ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదని. ఎందుకంటే ఈ సినిమా అటు కామెడీకి, ఇటు స్పై థ్రిల్లర్కి రెండింటికి తప్పించుంటుంది. ఇల్లాజికల్ మూవీ. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఇదే జనర్. అయితే అందులో కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, సస్పెన్స్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. దీంట్లో అవేముండవు. మనం ఎక్స్పెక్ట్ చేసిన కామెడీ అస్సలు ఉండదు. ఎక్కడ నవ్వాలో కూడా అర్థమై చావదు. సిచ్యుయేషన్కి సంబంధం లేకుండా కామెడీ అంటే నాకు 2 సినిమాలు గుర్తుకొస్తాయి. ఒకటి సంపూర్ణేశ్ బాబు సింగం 1, 2, 3, జాతిరత్నాలు. వీటిలో సింగం 1, 2, 3 చాలా బాగుంటుంది. స్పూఫ్ అయినా, లాజిక్ లేని సిచ్యుయేషన్ సీన్స్ అయినా సరే హాయిగా నవ్వుకోవచ్చు. ఇక జాతిరత్నాలు ఇది నాన్సెన్స్ కామెడీ. అంటే ఫ్రెండ్స్తో కూర్చొని సినిమా చూస్తే తప్ప నవ్వలేం. కాబట్టి
ప్రతి ఒక్కటి జాతిరత్నాలు అవ్వాలని లేదు కదా. ఈ చారి 111 సినిమాకి సరైన స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ అనుకున్నట్లేరు. కామెడీ లాజిక్స్ రెండూ ఉండవు. వెన్నెల కిషోర్ మంచి కమెడియనే, అయితే దానికి తగ్గ పాత్ర పడాలి కదా. ఆ క్యారెక్టర్ ఏదేదో చేస్తుంది, వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఒక దశలో ఏంద్రా నీ సోది, అనవసరంగా ఈ సినిమాకి వచ్చి బుక్ అయిపోయామనిపిస్తుంది. దీంట్లో తప్పులు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక పెద్ద వీడియో చేయాలి అంతుంది. తప్పులేంటి ఇన్ని ఉన్నాయంటారు. నాకు తెలిసి ఈ సినిమాకి వెళ్ళడం కంటే మంచి బిర్యానీ తిని పడుకోవడం మంచిది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ భూతద్దం భాస్కర్ నారాయణ. ట్రైలర్ చూసినప్పుడే దీని మీద నాకు కొంచెం పాజిటివిటీ వచ్చింది. ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు అండ్ పబ్లిసిటీ కూడా చాలా వెరైటీగా చేశారు. ముందుగా స్టోరీ చూద్దాం. ఆంధ్ర కర్ణాటక బార్డర్లో హత్యలు జరుగుతుంటాయి. అయితే బాడీ ఉంటుంది కానీ వాళ్ళ తలలు దొరకవు, క్లూస్ ఉండవు, మిస్సింగ్ కంప్లైంట్స్ ఉండవు. దానిపైన పోలీసులు నానా తంటాలు పడుతుంటారు. అయితే హీరో భూతద్దం భాస్కర్ నారాయణ ఒక చిన్నపాటి డిటెక్టివ్ అన్నమాట. ఈ కేసుని తను కూడా సాల్వ్ చేయాలనుకుంటాడు. అయితే ఈ కేసుకి తనకి ఒక చిన్న లింక్ ఉంటుంది. ఆ లింక్ ఏంటి, ఈ కేసుని అతడు ఎలా సాల్వ్ చేశాడు, తలలు మాత్రమే ఎందుకు తీసుకెళ్తున్నారు, వాళ్ళని ఎందుకు చంపుతున్నారు, ఎవరు చంపుతున్నారు, వాళ్ళ పర్పస్ ఏంటి అనేది మిగతా స్టోరీ. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇట్స్ డీసెంట్ థ్రిల్లర్. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ అని చెప్పాను, కానీ డీసెంట్ వాచ్. మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. ఈ సైకో థ్రిల్లర్కి మైథాలజీ యాడ్ చేయడం చాలా బాగుంది. స్టార్టింగ్ 30-40 మినిట్స్ వరకు సోగా ఉన్న ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్కి సినిమా జై అని లేస్తుంది ఒక చిన్న ట్విస్ట్తో. ఇక సెకండ్ హాఫ్లో మంచి స్క్రీన్ ప్లేతో ట్విస్ట్ని రివీల్ చేసుకుంటూ వెళ్తూ మంచి థ్రిల్ ఇచ్చింది. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంది. అయితే ఇంకొంచెం బెటర్గా క్లైమాక్స్ తీయొచ్చు అనిపించింది. అది తప్ప సినిమా అంతా చాలా బాగుంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఖచ్చితంగా సాటిస్ఫై అవుతాం. బోర్గా ఫీల్ అవ్వడం కానీ, ల్యాగ్ అనిపించడం కానీ ఇలాంటివి ఉండవు. నాకు తెలిసి ఇప్పుడు సినిమా చూడాలంటే మాత్రం నేను మీకు సజెస్ట్ చేసేది భూతద్దం భాస్కర్ నారాయణ. ఉన్నంతలో కాదు, ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ మూవీనే. సినిమాకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ మూవీకి ఖచ్చితంగా వెళ్ళండి. మంచిగా థ్రిల్ అవుతారు, ఎంటర్టైన్ అవుతారు. ఫైనల్గా మన లిస్ట్లో భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ బెస్ట్ అయితే చారి 111 ఆపరేషన్ వ్యాలంటైన్ వేస్ట్ అని చెప్పవచ్చు. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.